ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/5/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, పంచమి, ఉదయం 9:18 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:09 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:16 వరకు, వర్జము రాత్రి 12:53 నుంచి 2:27 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:53. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, రుణ విమోచనం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి కూడా పంట లాభము, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన యోగం, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాలు, అలాగే అనుకూలమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలంగా, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగము. ఈరోజు మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ఆనందయోగాలు పొందుకోవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, రాజకీయ నాయకులకి వాళ్ళు ఏంటో ఒక మంచి శుభయోగం, రాజకీయ అరంగేట్రం కూడా మీకు మంచి లాభాన్ని కలిగి, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలం. విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధు లాభము, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వృద్ధి. ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. రైతన్నలకి పంట లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకంగా ఉండబోతుంది. అదృష్ట యోగం, ఆనంద జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు. వస్తు లాభం, వాహన యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. సమస్త కార్య సిద్ధి పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యోగం, అదృష్ట యోగం ప్రారంభమైంది. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల లాభాలు. రైతన్నలకు కూడా మంచి పంట లాభం. పూలు పలుగులు పండించే వారికి లాభాలు. వస్తు లాభము, వాహన యోగము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అదృష్ట యోగం. జ్యోతిష్య పండితులకి లాభాలు. వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం. ఇలా అనేక రకాల శుభయోగాలు. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా మీకు ఆనందకరంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన సౌభాగ్యం, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనంద యోగాలు, అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా లాభం. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవడం. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు. పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి ఆనందాది అదృష్ట యోగాలు. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, గొప్ప వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కలిసి రావడం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, డిప్యుటేషన్ మీద ఏదైనా మీరు ఉద్యోగం మార్పు పొందుకోవచ్చును. లేదా విదేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహించే అవకాశం, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం. రాజకీయానికి వెళ్తుంటారు కదా, పరిపాలన విభాగ నిమిత్త పర్యవేక్షణ గురించి, పరిశోధన గురించి వెళ్తుంటారు కదా. సరే, రాజకీయ నాయకులకి ఇక్కడ పర్యవేక్షణ, పరిపాలన పద్ధతులు ఏం తెలుస్తాయి, కానీ ప్రభుత్వ అధికారులు వెళ్ళాలి కదా. కాబట్టి మీరు ప్రభుత్వాధికారుల వల్ల పరిపాలన విభాగాన్ని పరిశీలించే అవకాశం. కాబట్టి అటువంటి విదేశీయాన యోగం కూడా మీ జాతకంలో కనపడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం,
విద్యా ఉద్యోగ అనుకూలత, కళాకారులకు క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డివో, బాణసంచి కర్మాగారంలోను, టైల వ్యాపార, ముద్రణాలలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభవంతంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి, విద్యారంగంలో లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరుకు అభివృద్ధి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము లాభము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, ఆనంద యోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు, ఉద్యోగ లాభం, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, కృత్రిమ సహజ సత్సంతానము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభం, ఈవెంట్స్ చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం, యజ్ఞయాగాది క్రియలు చేయడం, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులకు లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కలిసి రావడం, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆనందమయ సుఖ జీవనం, శుభయోగం, అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతత, పర్వాలేదు, జరిగినటువంటి ఇబ్బందుల్ని, చేసిన పొరపాట్లని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నంలో విజయాన్ని పొందుకుంటారు. మంచి వాళ్లతో పరిచయం, మంచి వ్యక్తులతో వ్యాపార లాభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది యోగాలు, అదృష్ట యోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షలు మంచి విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు మంచి విజయం, సిఏ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశం, ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాయంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ, సంతాన శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన వాహన యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడలకి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో బ్రహ్మాండమైన వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకోవడం,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు దగ్గర సూపర్ స్టోర్ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి, ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టం. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ లాభం, విదేశాలకు శ్రీనివాసం, ఐఎల్స్, జిఆర్ ట్రిపుల్ పరీక్షల విజయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, అనుకూలమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, విద్యా పరిపూర్ణత పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగుతుంది. అదృష్టం, ఆనందం, చేతి నిండా ధనం ఉంటుంది, మానసిక శారీరక ప్రశాంతత ఉంటుంది, భార్యాభర్తల మధ్య మైత్రి, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, నూతన గృహయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు, ఆనందమయ సుఖ జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చును, పోటీ పరీక్షలు కానీ ఎకడమిక్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునేటువంటి అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, ప్రశాంతత, బంధులాభం, ఆనంద యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రాజకీయ నాయకులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, అనేక రకాలైనటువంటి ఆనంద యోగాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి సౌకర్యవంతమైన ఆనందాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారాల అభివృద్ధి, సినిమా ప్రపంచంలో మంచి వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, బంధుమిత్రుల సమాగమం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా మంచి అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, మాతృ సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు,
పొందవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగుల పరంపర, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు. విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.